డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ న్యాయం ధర్మం అనే డైలాగులు కొట్టడంలో పీక్స్ అని అందరికీ తెలుసు. కానీ ప్రాక్టికల్గా కూడా తాను ఎలాంటి పరిపాలన అందిస్తున్నారు అనే ప్రశ్న ఇప్పుడు చాలామంది చూస్తున్నారు. ఎక్కడ ఏమైనా ఉంటుందా, దొరుకుతాడా పవన్ అని. తాజాగా జాడ శ్రవణ్ కుమార్ గారు లాయర్, ఉప ముఖ్యమంత్రి గారి అయిన పవన్ కళ్యాణ్ గారి అలాగే జనసేన పార్టీపై అత్యంత ఘాటైన సంచలన విమర్శలు తాజాగా చేయడం ఒక్కసారిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అంశాలను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ పరిపాలనపై కుండబద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పిఠాపురంకు సంబంధించిన పిఠాపురం నియోజకవర్గ మహిళా బాధితురాలికి ఒక జరిగిన అన్యాయంపై ఆయన కుండబద్దలు కొట్టారు. కొత్తపల్లి మండలంలో పాము సుధారాణి అనే మహిళకు జరిగిన అన్యాయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆమె గత డిసెంబర్ నెలలో ఓ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు ఎమ్మెల్యేకు సంబంధించి పోలీసులు 4 నెలల పాటు కనీసం ఎఫ్ఐఆర్ అంటే ప్రాథమిక సమాచార నివేదిక నమోదు చేసుకోకుండా కూడా టైం వేస్ట్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఎస్సీ ఎస్టీ కేసుల్లో విచారణ చేయాల్సింది ఎవరు అంటే డిఎస్పీ స్థాయి అధికారి చేయాలి. కానీ ఇక్కడ సిఐ రిపోర్ట్ తెప్పించి అది తప్పుడు కేసు అని చెప్పడానికి ప్రయత్నాలు చేసినట్టుగా కుండబద్దలు కొట్టారు శ్రవణ్. చివరకు హైకోర్టు మధ్యలో జోక్యం చేసుకుని మరి మార్చి 3వ తారీఖు 2026న ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపించాలని సాక్షాత్తు పిఠాపురం పోలీసులకు ఆదేశాలు ఇచ్చే పరిస్థితి దాకా ఈ ఎపిసోడ్ పోయింది. దీంతో వెలుగులోకి వచ్చింది అసలు విషయం. ఇంతకీ ఆ మహిళ అసలు ఎందుకు కేసు పెట్టేందుకు, ఎమ్మెల్యే పైన కేసు పెట్టేందుకు పోయింది అంటే సుధారానికి జరిగిన అన్యాయమే ఇక్కడ ప్రధాన కారణాలంటూ జాడ శ్రవణ్ కుమార్ గారు ప్రస్తావిస్తూ చెప్పుకొచ్చారు. లైంగిక వేధింపులు మరియు మోసం. ఆమె ఒక ఎమ్మెల్యే తనను లోబర్చుకున్నాడని, ఆపై తన భర్తను మరియు బిడ్డను చంపేస్తానని ఆ ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడంటూ ఆ మహిళ ఆరోపించారట. తన ఇష్టానికి వ్యతిరేకంగా బెదిరింపులు చేస్తూ తనను ఇబ్బంది పెడుతున్నారని ఆ మహిళ ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక్కడ కుల వివక్ష చూపించారన్నదే ప్రాథమికంగా జాడ శ్రవణ్ కుమార్ గట్టిగా పట్టుకున్న పాయింట్. సామాజిక వర్గానికి చెందిన ఆ మహిళ కావడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద పరిగణించాల్సింది ఉన్నది. దాన్ని పోలీసులు ఇక్కడ సహకరించలేదు. డిసెంబర్లో ఫిర్యాదు చేసిన 4 నెలల పాటు పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఎమ్మెల్యే ప్రభావంతో పోలీసులు కేసును పక్కన పెట్టారని, చివరకు ఆమె న్యాయం కోసం ఏకంగా హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా ఇదే సందర్భంగా శ్రవణ్ కుమార్ వివరించారు. ఒక సామాన్య మహిళకు తనపై జరిగిన దారుణమైన ఘట్టంపై ఫిర్యాదు చేసేదానికి పోలీస్ స్టేషన్ పోతే అధికార బలంతో ఆ ఫిర్యాదును తొక్కిపెట్టడం, పోలీసు బాధితురాలికి అండగా కాకుండా నిందితుడికి కొమ్ము కాయడం వంటి అంశాలపై న్యాయ పోరాటం చేస్తున్న విషయాన్ని శ్రవణ్ కుమార్ బయటకు తీసుకొచ్చారు. ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా కనీసం కట్టే పరిస్థితి లేదు. కులాల గురించి, మతాల గురించి సినిమాల్లో డైలాగులు చెప్పే పవన్ కళ్యాణ్ నిజంగా నిజ జీవితంలో చేస్తున్న పనులు ఇదిగో ఇలాగే ఉన్నాయి. పైగా అత్యంత బాధ్యతారహితమైన స్టేట్మెంట్లు ఇవ్వడమే పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశం, కానీ ఆచరణలో మాత్రం అదంతా ఉత్తి శూన్యమే అంటున్నారు ఈయన. ఎస్సీ ఎస్టీ కేసుల్లో డిఎస్పీ విచారణ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ కేసులో సిఐ రిపోర్టు తప్పుడు కేసు అని చెప్పి పక్కన పెట్టడం, కాకినాడ కలెక్టర్ ఐఏఎస్ చదివి వచ్చినట్లు కాకుండా పవన్ కళ్యాణ్ సినిమాలోని పాత్రలు ప్రభావంతో వ్యవహరిస్తున్నారనే తీరు ఇక్కడ మరింత బాధాకరం. ఆయన పూర్తిగా జనసేన పార్టీకి గుట్టుగా మారారని ఇక్కడ జాడ శ్రవణ్ విమర్శించారు. జనసేన ఎమ్మెల్యే ఒకరు మహిళను వేధించారని కేసు పెట్టినా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని, ఇది న్యాయ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా చూస్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 67% పరిశ్రమలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేదా ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతులు లేవని, ప్రమాదాలు జరిగిన తర్వాతే ప్రభుత్వం మేల్కొంటుందంటూ పవన్ కళ్యాణ్ విమర్శించారు. నిందితులను అరెస్టు చేయవద్దని డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి సాక్షాత్తు పోలీసులకు ఫోన్లు రావడం ఇక్కడ తీవ్రమైన ఆరోపణకు ప్రధాన కారణం. పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచే ఈ ఫోన్లు వచ్చాయి. ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యంగా పారిశ్రామిక భద్రత ప్రమాణాలు లేవని ప్రశ్నించడం వల్ల అధికారుల్లో కొంత బాధ్యత పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అన్యాయానికి గురైన మహిళలు లేదా ఎస్సీ ఎస్టీ వర్గాల సమస్యలు హైలైట్ చేయడం ద్వారా వారికి న్యాయం జరిగేలా ఒత్తిడి తీసుకురావచ్చు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ ఎవరు చేయాలి? డిఎస్పీ స్థాయి వ్యక్తి చేయాలి. కానీ ఇక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలంటే పరిశ్రమలకు ఉండాల్సిన అనుమతులు ఏమిటి అనే విషయాలపై ప్రజలు అవగాహన కలుగుతోంది. చట్టంపై అవగాహన కాదు, చట్టంలో లోగుట్టులు పట్టుకుని చేస్తున్న వ్యవహార తీరులు ఇక్కడ మొదట కష్టంగా కనబడుతుంది. ఒక ఎమ్మెల్యే కోసం నేరుగా ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం రాజకీయంగా ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ అనుమతులు లేవని ఫ్యాక్టరీలు మూసేస్తే ఉపాధి పోతుంది, కాబట్టి కొన్నిసార్లు చూసి చూడనట్లు వెళ్ళాలి అని బాధ్యతారహితంగా మాట్లాడిన మాటలు శ్రవణ్ కుమార్ తప్పుపట్టారు.
ఒక మహిళకు అన్యాయం జరుగుతుంటే ఆ మహిళకు సంబంధించి కేసు పెట్టేదానికి కూడా పోలీసులు ముందుకు రాకుండా పైనుంచి మీరు ఫోన్లు చేస్తున్న విధానానికి దీన్ని ఏమనాలి అనే దానికి ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే అయ్యుండి మహిళను వేధిస్తున్నారని కేసు పెట్టినా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని, ఇది ఇట్లాంటి పనులు న్యాయ వ్యవస్థలో ఎప్పుడు చూడలేదని, ఇలాంటి పనులకు ఏవి కూడా పవన్ కళ్యాణ్ మద్దతు ఎందుకు ఇస్తున్నారు అనే దానిపై ఇప్పుడు అంతా కూడా అవాక్ అవుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్గా జనసేన పార్టీకి సంబంధించి పవన్ రాజకీయం వర్స్ట్గా ఉన్నది అన్నదానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదు. సగటు మహిళల గురించి గొప్ప గొప్ప పాఠాలు, గొప్ప గొప్ప డ్యాన్సులు, గొప్ప గొప్ప వ్యాఖ్యలు చేసే పవన్ కళ్యాణ్ మరి నిజ జీవితంలో ఈ మహిళకు మీరు చేసే న్యాయం ఏమిటి అంటే సమాధానం లేదు. సుగాలి ప్రీతి విషయంలో జరిగిందేమిటి? అధికారం రాకముందు దీన్ని ఒక ఇంధనంగా వాడుకున్న పవన్ కళ్యాణ్ అధికారం చేతికి వచ్చాక మాత్రం కనీసం నామరూపాలు లేకుండా చేసేసాడు. అంటే తనకు అందితే జుట్టు, తను అందకపోతే ఇంకోటి. సినిమాల్లో డైలాగులు కొట్టడం, షూటింగ్లో యాక్టింగ్లు చేయడం కాదు కదా పరిపాలన అంటే. ప్రజలకు అల్టిమేట్గా మంచి జరగాలి, ప్రజల కష్టాన్ని తీర్చే దమ్ము, ధైర్యం, సాహసం చేయాలి. అవేవి చేయలేనప్పుడు సినిమాలే బెటర్, రాజకీయాలు కాదు అనేది సామాన్యుడి నుంచి వస్తున్న మాట. మీరేమంటారో కామెంట్ చేయండి.